ప్రముఖ యాంకర్ 'శివజ్యోతి' గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన మాటతో ఎంతో మందిని మెప్పించింది స్టార్టింగ్‌లో. అయితే ఆ తర్వాత తను యూట్యూబ్ ఛానెల్ పెట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు తనని చాలా ఆదరించారు. ఇదిలా ఉండగా 'శివజ్యోతి' మీద బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి చాలామంది తన మీద ఆరోపణలు చేశారు. తను చేసింది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో తను బుల్లితెర పైన మెరుస్తోంది. ఇదిలా ఉంటే 'శివజ్యోతి' ఒకానొక దశలో నిద్ర మాత్రలు మింగి చనిపోవడానికి సిద్ధపడిందట. అసలు ఇంత పెద్ద అన్యాయం, ఘోరం తన జీవితంలో ఏం జరిగిందనేది కనుక చూసినట్టయితే, నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన 'శివజ్యోతి' ఒక టీవీ కార్యక్రమం ద్వారా చాలా పెద్ద గుర్తింపు తెచ్చుకుంది. అయితే తను గంగులు అనే వ్యక్తిని ప్రేమించింది. ప్రేమ కారణంగా ఎన్నో కష్టాలు అనుభవించింది. ప్రేమ విషయం ఇంట్లో తెలిసేసరికి వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి ఆమెను కొన్ని రోజులు అక్కడే ఉంచారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ స్వర్గారోహం చేరుకున్న ఆమెకు కష్టాలు తగ్గాయి కానీ గంగులను మాత్రం వదులుకోలేకపోయింది. శివజ్యోతికి గంగులపై ఉన్న ప్రేమను తగ్గించాలని కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో తను చాలా భయానికి గురయ్యి నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకుంది. ఆపస్మరిక స్థితిలోకి వెళ్ళిపోయిన శివజ్యోతిని ఇక కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలించి తనని కాపాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడే తన సోదరుడితో పాటు తన ప్రియుడైన గంగులతో కలిసి ఒకే రూమ్‌లో నివసించడం మొదలుపెట్టింది. అటు గంగులు కూడా కష్టపడి చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక శివజ్యోతి కూడా న్యూస్ రీడర్‌గా కెరియర్ మొదలుపెట్టింది. టీవీ యాంకర్‌గా మారి ఇద్దరు సెటిల్ అయ్యాక నిజామాబాద్‌లో సాయిబాబా దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్‌కి వెళ్ళటము, తను యూట్యూబ్ స్టార్ట్ చేయటము, ఆ తర్వాత బెట్టింగ్ యాప్‌లు చేయటము, ఇక తన గురించి ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కూడా వ్యాఖ్యానించడం ఇవన్నీ మనకి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రేమించిన వాడి కోసం చావు అంచుల దాకా వెళ్ళిన శివజ్యోతి మొన్నీ మధ్యనే నా లవ్ స్టోరీ ఇది అంటూ నిద్ర మాత్రలు మింగిన సంగతి కూడా చెప్పుకుంటూ అందరిని షాక్‌కి గురిచేసింది.